హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ని మనం మాట్లాడుకుంటున్నాం. సో అందులో భాగంగా 25th ఆగస్ట్ అడిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే రోజు అడిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ని మనం మాట్లాడుకున్నాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా న్యూమరికల్స్ కూడా చాలా డిఫరెంట్గా అడిగాడు. సో ఇలాంటివి అడిగే విధానం మీకు బాగా రాబోయే టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని మీరు వినండి. ఆప్షన్స్ అన్నింటినీ బ్లాక్ చేశాను. ఇదే ఎగ్జామ్ అనుకొని ప్రతి క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేసి ఎన్ని వచ్చినాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? కెమిస్ట్రీ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. సో వాటిని కూడా చాలా చక్కగా సాల్వ్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ని కూడా మీరు చక్కగా అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, పాస్ చేసుకొని. అర్థం కాకపోతే వెంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా? సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోస్లోకి వెళ్దాం. నా వీడియోస్ని అందరూ కూడా చూస్తున్నారు మంచిగా. ఇక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, అందరూ కూడా వింటారు. రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మన సైన్స్ చాలా ఇంపార్టెంట్. సో జనరల్ సైన్స్ ఈజ్ మేకింగ్ ఏ మెయిన్ రోల్ ఇన్ రైల్వే ఎగ్జామ్స్. అందుకే దీన్ని తెలుగులో స్టార్ట్ చేసి ఇలా చెప్పాలనుకున్నాను, అందుకే వెళ్తున్నాను. ఓకేనా? నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. మీ అందరూ దీన్ని విడ్త్ని బాగా ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుందాం. అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, ఇదిగో చూడండి, ఎన్విరాన్మెంట్ మీద క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడని చెప్పానా? ఇదిగోండి ఎన్విరాన్మెంట్ మీద అడిగిన క్వశ్చన్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఇలా మనం ట్రయాంగులర్ వేసుకొని ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏముంటాయి? ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, ఇక్కడ టెర్షరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, ఇక్కడ అపెక్స్ ప్రెడేటర్ ఉండిద్ది. అపెక్స్ ప్రెడేటర్ అనమాట. ఇలా మనం అన్ని మాట్లాడుకున్నాం. దీన్ని ఫ్లో డయాగ్రామ్ అంటారు ఎన్విరాన్మెంట్లో. అయితే విచ్ బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ ఎక్కువగా ఏముంటాయి అంటే టెర్షరీ అన్నమాట. టెర్షరీ కన్జ్యూమర్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రొడ్యూసర్స్ ఏమైతే ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ తింటారు, వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ తింటారు, వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ తింటారు. సో ఇది 4th లెవెల్లో ఉండిద్ది అనమాట. వీటిని ట్రోపిక్ లెవెల్స్ అంటారు. 4th ట్రోపిక్ లెవెల్లో ఉన్న టెర్షరీ కన్జ్యూమర్స్ మన వాతావరణంలో బయోటిక్ కాంపోనెంట్లో ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ గ్రేటెస్ట్ ఇన్ నెంబర్, ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ని లాస్ట్ షిఫ్ట్లో కూడా వచ్చింది. అక్కడ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ద ఫినోమినన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై మిర్రర్. మిర్రర్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే లైట్ యొక్క ఏ ప్రాపర్టీ కారణం అడిగాడు. డైఫ్రాక్షన్, రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, ఇంటర్ఫిరెన్స్ అని అడిగాడు. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఓకేనా? కాంతి పరావర్తనం అనే ప్రాపర్టీ ఆధారంగా మనం ఎప్పుడైతే అద్దంలో చూస్తున్నామో మన కంటి వైపు నుంచి లైట్ రే వెళ్ళి అద్దానికి తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మన కనుబొమ్మ మీద పడిద్ది అనమాట. అలా పడటం వల్లే మిర్రర్ని ఇమేజ్లో మనం చూడగలుగుతున్నాం. మిర్రర్లో మన ఇమేజ్ని మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ఓకేనా? అదే లెన్సెస్లో మనం గమనించామనుకోండి, అక్కడ రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ఆధారంగా పనిచేసింది అనమాట. రిఫ్రాక్షన్. కాబట్టి మిర్రర్ ఏమో రిఫ్లెక్షన్ అనమాట. మిర్రర్ ఏమో రిఫ్లెక్షన్ ఆధారంగా, లెన్సెస్ ఏమో రిఫ్రాక్షన్ ఆధారంగా. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్, harmful metabolic wastage from our body are removed by the biological process are called. మన బాడీలో హానికరమైన వేస్ట్ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళాలి కూడా. అలా వెళ్ళే పద్ధతిని ఏమంటారు అన్నాడు. డెపగేషనా, ట్రాన్స్పోర్టేషనా, సెకరేషన్ అంటే కాదు, ఎక్స్క్రిషన్, విసర్జక వ్యవస్థ అంటారు. విసర్జక వ్యవస్థ అంటారు. ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటారు. ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఓకేనా? మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్గా ముఖ్యంగా పనిచేసేది ఏంటి? కిడ్నీ అనమాట. కిడ్నీ కానీ బాగా దెబ్బతింది అనుకోండి,
అన్ని విషయాలు దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఎక్స్క్రీటరీ సిస్టంగా మన కిడ్నీని మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మన బాడీలో నైట్రోజనస్ వేస్ట్ ఉండిద్ది అనమాట. ఇది మన బాడీకి చాలా ప్రమాదం. ఇది మన బాడీలో ఉండకూడదు. కానీ మన బాడీలో నైట్రోజనస్ వేస్ట్ ఉండకుండా బాడీ అవుట్ సైడ్కి వెళ్తానికి ఈ కిడ్నీస్ అనేవి మనకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. నైట్రోజనస్ వేస్ట్ అనేది అమోనియా రూపంలో బయటికి వెళ్ళిద్ది, యూరియా రూపంలో బయటికి వెళ్ళిద్ది, యూరిక్ యాసిడ్ రూపంలో బయటికి వెళ్ళిద్ది. అమోనియా రూపంలో బయటికి వెళ్తే ఆ జీవుల్ని అమినోటెలిక్ అంటారు. యూరియా రూపంలో బయటికి వెళ్తే యూరియోటెలిక్ అంటారు. అదే యూరిక్ యాసిడ్ రూపంలో బయటికి వెళ్తే యూరికోటెలిక్ అంటారు అనమాట. ఓకేనా. అలాగనమాట. కాబట్టి ఉండేది నైట్రోజనస్ వేస్టే, కానీ అమోనియా రూపంలోనా, యూరియా రూపంలోనా, యూరిక్ యాసిడ్ రూపంలో బయటికి వెళ్తూ ఉంటాయి. సో ఏమైనప్పటికీ వేస్ట్ మెటీరియల్ అనేది మన బాడీ నుంచి బయటికి వెళ్తుందంటే దట్ ఈజ్ ఎక్స్క్రిషన్. గుర్తుపెట్టుకోండి, అది కూడా బయటికి రావడం అన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, సింపుల్. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ మాస్ ఈక్వల్ టు 2 kg which is moving with constant velocity 5 meter per second. Velocity equal to 5 meter per second. Find the kinetic energy అన్నాడు. Ke equal to half mv square. హాఫ్ ఇంటూ m అంటే 2, v అంటే 25, 0 కొట్టేసేయండి. v స్క్వేర్ అంటే 5 స్క్వేరే కదా, సో 25 జౌల్స్ అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా సాల్వ్ చేసాం. సేమ్ క్వశ్చనే వచ్చింది. నెక్స్ట్ ఇదిగోండి, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఫస్ట్ షిఫ్ట్ లో సేమ్ క్వశ్చన్ వచ్చింది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే వాళ్ళ ఉపయోగం ఉందా అని అడిగారు చాలా మంది. ఇదిగోండి, ఫస్ట్ షిఫ్ట్ లో థర్డ్ షిఫ్ట్ లోకి వచ్చింది. అదే రోజు జరిగిన ఎగ్జామ్ లో. ఎంత యూస్ఫుల్లో గమనించండి. ఎవ్రీ ట్రైట్ అంటే చాలాసార్లు చెప్పాను, లక్షణం, స్వభావం. ఓకేనా. ఎవ్రీ ట్రైట్ ఇన్ అన్ ఆర్గానిజం ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. దేని ద్వారా అన్నాడు. ఓన్లీ మెటర్నల్, అమ్మ ద్వారానా? బోత్ మెటర్నల్ అండ్ పెటర్నల్. ఇదే రైట్ ఆన్సర్. నాన్న ద్వారా, అమ్మ ద్వారా, ఇద్దరి ద్వారా లక్షణాలు అనేవి పిల్లలకి సంక్రమిస్తాయి. దాన్ని మనం జెనెటిక్స్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. జెనెటిక్స్ లో గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ఇదిగోండి, లైట్ నుంచి అడిగిన క్వశ్చన్, అది కూడా మిర్రర్ తో అడిగిన ప్రాబ్లం అనమాట. దెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు, రాసుకోండి. ఫోకల్ లెంత్ 10 అన్నాడు. ఎఫ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. కాన్కేవ్ కి ఫోకల్ లెంత్ ఇప్పుడు ఎలా ఉండిద్ది? మైనస్ ఉండిద్ది. నెక్స్ట్ ఏ రియల్ ఇమేజ్ ఈజ్ ఫార్మడ్ అన్నాడు. ఏ రియల్ ఇమేజ్ అన్నాడు. సో రియల్ అన్నాడు కాబట్టి మైనస్ అనమాట. మిర్రర్ లో రియల్ అంటే వి మైనస్ తీసుకోవాలి. 6 కండిషన్స్ లో 5 కండిషన్స్ లో ఎడం వైపు సేమ్ వైపు పడిద్ది కాబట్టి వి నెగిటివ్ తీసుకోవాలి. 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ యు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? సేమ్ క్వశ్చన్ నేను మిర్రర్స్ చేపించినప్పుడు క్వశ్చన్ చేపించా. సేమ్ ఇదే క్వశ్చన్ చేపించా. డైరెక్ట్ అదే క్వశ్చన్ అడిగాడు. కావాలంటే మిర్రర్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళి వీని ఇచ్చి యూని కనుక్కునే క్వశ్చన్ అని కూడా మీకు మెన్షన్ చేసి నేర్పించాను. వీడియోస్ చూడటం వల్ల ఎంత ఉపయోగమో మీరే గమనించండి. 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v మైనస్ 1/10 ఈక్వల్ టు 1/u మైనస్ 1/20. అటు పక్కకి తీసుకెళ్దాం. మైనస్ 1/10 ప్లస్ 1/20 ఈక్వల్ టు 1/u. ఎల్సిఎం 20, 10 రోళ్ళు మైనస్ 2, 21 20 ఈక్వల్ టు 1/u. మైనస్ 1/20 ఈక్వల్ టు 1/u. u ఈక్వల్ టు మైనస్ 20. కాబట్టి మైనస్ 20 సెంటీమీటర్స్ దూరంలో పడింది అనమాట. సో మైనస్ 20 సెంటీమీటర్స్ దూరంలో పడింది. ఓకేనా. u ఎక్కడ పెట్టామో v కూడా అక్కడే పడింది. చూసారా, v ఎంత వచ్చింది? -20. u కూడా ఎంత వచ్చింది? -20. అంటే ఆబ్జెక్ట్ ని ఎక్కడ పెట్టుంటాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టుంటాం. ఇంకా ఆ లెవెల్లో అడగల. ఈ లెవెల్లో అడిగితే ఇంకా బాగుండేది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాం కాబట్టి v వాల్యూ u వాల్యూ సేమ్ గా వచ్చాయి. చూసారా, సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ఇంకా క్వశ్చన్ ఎక్స్టెండ్ చేసినా యూ కెన్ ఆన్సర్. బట్టి పట్టకుండా ప్రతిదాన్ని చక్కగా మనం ఆన్సర్ చేయొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. రీప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ రైల్వే ఎగ్జామ్.
Select the correct statement. Pollen grains is visit of insects to the flower. Tappu. Pollination is a visit of insects to the flower. Tappu. Pollination is the growth of pollen tube. Idi tappe. Pollination is the germination of pollen grains. Idi tappe. Pollination is a transfer. Idi kavali. Transfer of pollen grains from stamen to stigma. పరాగ రేణువులు మేల్ రిప్రొడక్టివ్ భాగమైన స్టేమెన్ నుంచి ఫీమేల్ రిప్రొడక్టివ్ భాగమైన స్టిగ్మా మీదకి వెళ్ళి అతుక్కోవాలి. దాన్ని పొలినేషన్ అంటారు. పొలినేషన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిట్ ఆఫ్ అటామిక్ మాస్? అటామిక్ మాస్ ని కొలవడానికి సింబల్ ఏంటి అన్నాడు. యువా, ఎంజియా, జియా, ఎంఎల్ఆ? యు అనమాట. 1 AMU అంటారు. 1 AMU. AMU అంటే 1 అటామిక్ మాస్ యూనిట్ అంటారు. కాబట్టి అటామిక్ మాస్ ని AMUలో కొలుస్తారు. మరి మోలార్ మాస్ ఈజ్ మెజర్డ్ ఇన్ గ్రామ్ ఫర్ మోల్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అటామిక్ మాస్ నేమో AMUలో కొలుస్తారు, సూచించడం ఏమో యు, కానీ మోలార్ మాస్ ని గ్రామ్ పర్ మోల్లో కొలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇదిగోండి సొల్యూషన్స్ అనే యూనిట్ నుంచి అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ షిఫ్ట్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమల్షన్? ఎమల్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటి అన్నాడు. ఎమల్షన్ అంటే ఏంటంటే ఒక లిక్విడ్ మరొక లిక్విడ్ కలవడం అనమాట. లిక్విడ్ రెండింటి కలిసినాయి అనుకోండి, వాటిని ఎమల్షన్ అంటారు. ఫోమా కాదు, స్పాంజియా కాదు, రబ్బరా కాదు, ఫేస్ క్రీమ్ అనమాట. ఎమల్షన్స్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి? మిల్క్, బటరు, చీజ్, ఫేస్ క్రీము, విప్డ్ క్రీము, ఇవన్నీ కూడా ఎమల్షన్స్ కి ఎగ్జాంపుల్. లిక్విడ్ అనమాట. మరి స్పాంజు రబ్బర్ అంటే ఏంటి? గ్యాసిలిన్ సాలిడ్ అనమాట. గ్యాసిలిన్ సాలిడ్ ఒక పెద్ద సాలిడ్ పదార్థంలో కొద్దిపాటి గ్యాస్ అనేది ఇన్బిల్ట్ అయి ఉండిద్ది. స్పాంజిని ఒత్తినా రబ్బర్ ఒత్తినా మనకి మెత్తగా వస్తుంది కదా, అంటే లోపల ఎంతో కొంత గ్యాస్ అనేది ఉందన్నమాట. ఆ లోపల పార్టికల్స్ లోపల స్పేస్ అనేది ఉందన్నమాట. అది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ జైలం? జైలం యొక్క పని ఏంటి అన్నాడు. జైలం ఈజ్ ఏ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అనమాట. కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. ఇది ఫుడ్ ని కండక్షన్ చేసిద్దా? తప్పు. ప్రోటీన్ నా? తప్పు. లిపిడ్ నా? తప్పు. వాటర్ అనమాట. వాటర్ అండ్ మినరల్స్ ని మనకి చెట్టులో రూట్స్ నుంచి పై భాగమైన లీవ్స్ వరకు తీసుకెళ్ళిద్ది అనమాట. జైలం ఎప్పుడు కూడా యూనిడైరెక్షనల్ ఒకవైపు మాత్రమే వాటర్ ని మినరల్స్ ని తీసుకెళ్తూ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి. మరి ఫుడ్ ని తీసుకెళ్లేది ఏంటి? ఫ్లోయం అనమాట. ఫ్లోయం అనే టిష్యూ కూడా కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూయే. ఇది ఫుడ్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండిద్ది. ఇది బైడైరెక్షనల్ అనమాట. బైడైరెక్షనల్ లీవ్స్ నుంచి ప్లాంట్స్ యొక్క అన్ని భాగాలకి, ఆల్ పార్ట్స్ కి తీసుకువెళ్తూ ఉండిద్ది. ఎందుకంటే నీరు పోసామనుకోండి రూట్స్ పీల్చుకోవాలి, అక్కడి నుంచి లీవ్స్కి వెళ్ళాలి, కానీ లీవ్స్ లోనే ఫుడ్ అనేది తయారైద్ది. అంతే కదా? ఆహార పదార్థాలన్నీ కూడా చెట్లు ఆకుల్లో స్టోర్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. సో బైడైరెక్షనల్ అనమాట. ఫ్లోయం ఫుడ్ తీసుకెళ్ళిద్ది, బైడైరెక్షనల్. జైలం వాటర్ మినరల్స్ తీసుకెళ్ళిద్ది, యూనిడైరెక్షనల్. చాలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కార్బన్ ఇన్ ఆల్ ఇట్స్ ఎలోట్రోపిక్ ఫార్మ్స్ బర్న్ ఇన్ ఆక్సిజన్ టు గివ్. కార్బన్ ఎటువంటి రూపాంతరంలో అయినా సరే ఎప్పుడైతే ఆక్సిజన్ తో జరిపిద్దో అది కార్బన్ డైఆక్సైడ్ ని ఉద్భవించేలా చేసిద్ది అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ విల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎలోట్రోపిక్. కార్బన్ చాలా రకాలుగా లభ్యమవుతూ ఉండిద్ది. ఏ రూపంలో అయినా తీసుకో, ఆక్సిజన్ తో కలిసిందా కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చింది. కంప్లీట్ కంబషన్ అనమాట. కంప్లీట్ గా బర్న్ అయితే వచ్చేదేమో కార్బన్ డైఆక్సైడ్. ఇన్కంప్లీట్ గా బర్న్ అయింది అనుకోండి
ఇంకంప్లీట్గా కార్బన్ అనేది బర్న్ అయితే వచ్చేదేమో కార్బన్ మోనాక్సైడ్. ఇది ప్రమాదం. కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్రమాదమే, దాంతో పోల్చుకుంటే కార్బన్ మోనాక్సైడ్ వెరీ వెరీ డేంజరస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన ప్రాబ్లం అనమాట. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ మీద ప్రాబ్లమ్స్ 2 పార్ట్స్లో చేశాను వీడియోస్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా చక్కగా నేర్పించాను అక్కడ. ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ 100 కూలుమ్ చార్జ్ Q ఈక్వల్ టు 100, ఫ్లో ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 50 seconds, టైమ్ ఈక్వల్ టు 50 seconds, దెన్ ద కరెంట్ డ్రాన్. కరెంట్ ఏంటి అన్నాడు. I ఈక్వల్ టు Q బై T. కరెంట్కి ఛార్జ్కి టైంకి రిలేషన్ ఏంటి? I ఈక్వల్ టు Q బై T. Q అంటే 100, T అంటే 50. 0 0 5 1 5 2. I ఈక్వల్ టు 2 amperes. Current should be measured in amperes. Fourth option is the right answer అన్నమాట. Coming to next, which cell has changing its shapes? ఈ కింద ఇవ్వబడిన ఏ కణాలలో ఒక కణం షేప్ని ఎప్పుడు మార్చుకుంటుంది అన్నాడు. మజిలా కాదే, ఓవియుమా, ఎక్సెల్ కాదే, నర్వ్ సెల్లా కాదే, అమీబా. అమీబా ఆల్వేస్ ట్రై టు చేంజ్ ఇట్స్ షేప్. అది మార్చుకుంటూ ఉండిద్ది. కాసేపుడికి అమీబా షేప్ ఇది, కాసేపుడికి అమీబా షేప్ ఇది, కాసేపుడికి అమీబా షేప్ ఇది. ఒక స్థిరమైన షేపు కలిగి ఉండదు అమీబా. అదొక సింగిల్ కణం అనమాట. అమీబా కమ్స్ అండర్ ప్రోటోజోవా. ప్రోటోజోవా కిందకు వచ్చింది. ఇట్ ఈస్ ఎ యూనిసెల్యులార్, ఏకకణ జీవి, గుర్తుపెట్టుకోండి. భూమి మీద మొట్టమొదటిగా ఉద్భవించిన జీవుల్లో కనబడే జీవిగా కూడా అమీబా మనకు కనపడుతూ ఉండిద్ది. వెరీ ప్రైమరీ లివింగ్ ఆర్గానిజం అనమాట. వీ కెన్ ఫౌండ్ ఆన్ ఎర్త్. కమింగ్ టు వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ది రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్? ఎన్నిసార్లు మాట్లాడుకున్న క్వశ్చన్ మనం ఇది. యాసిడ్ బేస్ రియాక్షన్ జరిపితే ఏం ఫామ్ అయింది అన్నాడు. ఇదిగోండి, యాసిడ్ HCl, బేస్ NaOH, అప్పుడు NaCl ప్లస్ H2O ఫామ్ అయింది. సో NaCl అంటే ఏమో సాల్ట్, NaCl అంటే ఏమో సాల్ట్ ప్లస్ వాటర్ అనమాట. సో యాసిడ్ బేస్ 2 కలిస్తే ఏం ఫామ్ అయింది? సాల్ట్ అండ్ వాటర్. ఎక్కడుంది? ఇదిగోండి, బోత్ సాల్ట్ అండ్ వాటర్. అడవుల్లో హైడ్రోజన్ గ్యాస్ పెట్టమాకండి, ఇట్స్ రాంగ్ ఆప్షన్. దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఆప్షన్స్ అన్నింటినీ చూడాలి. అక్కడే ఇన్విజిలేటర్ మనల్ని తప్పు పడేలా చేస్తాడు. వాడు చేసినా మనం చేయకూడదు, అదే మన ఎజెండా. ఇది క్వశ్చన్ అంటే, అర్థమైందా? ఎవరు పడితే వాళ్ళు చేయలేని క్వశ్చన్. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నవాడు, సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉన్నవాడు మాత్రమే ఇలాంటి క్వశ్చన్ ని ఆన్సర్ చేసి రాగలిగిన మగాడు. ఎవడు పడితే వాడు చేయలేడు అనమాట. చూద్దాం. హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు రియాక్ట్ విత్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ది ఐరన్ టు ఫార్మ్ Fe3O4? చూడండి, ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ కలవాలంట? 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఐరన్ తీసుకున్నాను, దానికి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ కలిపితే నాకు Fe3O4 ఫామ్ అయింది అని అడిగాడు. Fe3O4 అనమాట. ఇదిగోండి, ఇక్కడ 3Fe ఉంది, ఇక్కడ 3Fe ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వాటర్ మాలిక్యూల్ని కలపాలి. వాటర్ మాలిక్యూల్ని కలిపాను. అవును, ఎన్ని పెట్టాలి? ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నాను. ఇదిగోండి, 4 పెట్టుకుంటా. 4 పెట్టుకున్నా. చూడండి, ఇప్పుడు ఇక్కడ Feలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మ్యాచింగ్ అయింది. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అంతే కదా. ఇక్కడ కూడా ఏం ఫామ్ అవ్వాలి? 4H2 ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. మ్యాచింగ్ అయింది, చూసారా? అంటే తీసుకున్న ఫస్ట్ ఆప్షన్ రైట్ అయింది. వాటర్ మాలిక్యూల్స్ అని రాశాను, కానీ ఎన్నో తెలియదు. ఫస్ట్ 4 పెట్టుకున్నాను, 4తో బ్యాలెన్సింగ్ చేశా, చేయగానే సెట్ అయింది. సో 4 ఈజ్ ద ఆన్సర్. అలా మనం రివర్స్ లో అడిగాడు అనమాట. ఓకేనా? ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఐరన్ 3 మాలిక్యూల్స్ అయిన ఐరన్ కి కలిపితే అప్పుడు మనకి Fe3O4 ఫామ్ అయిందని అడిగాడు. వెరీ వెరీ మంచి క్వశ్చన్ అనమాట. ఇంతవరకు ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు చూడాల, చాలా రివర్స్ గా అడిగాడు. ఓకేనా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాంలే, కానీ ఈ విధంగా ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలా, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది.
నెక్స్ట్ ఇది కూడా వెరీ కాన్సెప్చువల్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ షోస్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ ఎనఫ్ స్పేస్ బిట్వీన్ దెమ్. చూడండి, బాయిలింగ్ ఆఫ్ వాటర్ కానీ, పొటాషియం పర్మాంగనేట్ని వాటర్లో కలపటం కానీ, బ్రేకింగ్ ఆఫ్ ఐరన్ నెయిల్ కానీ, లైట్నింగ్ ఇన్సెన్స్ స్టిక్ కానీ, ఈ 4 చేసినప్పుడంట పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్లో ఎటువంటి స్పేస్ ఉండదంట. దానికి ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనమాట. ఉదాహరణకి KMNO4 పొటాషియం పర్మాంగనేట్ అంటారు. దీన్ని ఎప్పుడైతే మనం వెళ్ళి వాటర్లో కలుపుతామో పూర్తిగా వాటర్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది అనమాట. పూర్తిగా వాటర్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది. దానికి ఉండే గుణం ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ లో ఆ పార్టికల్స్ మధ్య ఏ స్పేసు లేకుండా ప్రతి స్పేస్ లోకి వెళ్ళిపోయి ఈ పొటాషియం పర్మాంగనేట్ ఇరుక్కునిద్ది అనమాట. ఇంతపాటి చిన్నపాటి ఖాళీని కూడా ఏర్పాటు చేయదు. సో ఐ హ్యావ్ ఎనఫ్ స్పేస్ బిట్వీన్ దమ్. ఒక సాల్ట్ని తీసుకొని వాటర్లో కలిపామనుకోండి పూర్తిగా కలిసిపోయిద్ది, కానీ ఎంతో కొంత స్పేస్ ఉండిద్ది. ఒక షుగర్ని తీసుకొని వెళ్ళి వాటర్లో కలిపాను అనుకోండి పూర్తిగా కలిసిద్ది, చక్కగా చక్కెర నీరుగా ఉండిద్ది, కానీ ఎంతో కొంత స్పేస్ ఉండిద్ది అనమాట ఆ వాటర్ మాలిక్యూల్లో. కానీ పొటాషియం పర్మాంగనేట్ని కలిపితే తక్కువపాటి స్పేస్ కూడా ఉండదు. హ్యావ్ ఎనో స్పేస్, అసలు స్పేసే ఉండదు అనమాట. చాలానంత స్పేస్ ఉండదు అనమాట. గుర్తుపెట్టుకోండి, అలా కంప్లీట్గా ఆక్యుపై చేసుకునిద్ది అనమాట. ఓకేనా? అందుకే పొటాషియం పర్మాంగనేట్ గాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ వాటర్, చక్కగా కలిసిపోయింది. ఓకేనా? పొటాషియం పర్మాంగనేటర్ ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇట్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనమాట. పొటాషియం పర్మాంగనేట్ని క్రాకర్స్లో కూడా వాడుతూ ఉంటారు. పొటాషియం నైట్రేటు, పొటాషియం పర్మాంగనేటు వీటన్నిటిని వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అది క్వశ్చన్ అంటే. ఇదిగోండి 66వ క్వశ్చన్. ఓకేనా? చూడండి క్వశ్చన్ ఎంతమంది సాల్వ్ చేయగలరో చూడండి. గ్రావిటేషన్ మీద అడిగిన క్వశ్చన్. గ్రావిటేషన్ మీద మస్తు క్వశ్చన్. చూడంగానే ఎవడైనా భయపడతాడు. ఇది ఇప్పుడు చూస్తూనే భయపడుతున్నారు అనుకుంటుంటే రేపు ఎగ్జామ్ హడావుల్లో కనపడినప్పుడు చాలా మంది ఎందుకు భయపడ్డారు, ఎందుకు హార్డ్గా వచ్చింది సైన్స్ అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సబ్జెక్ట్ తెలియక ఆ భయపడ్డారు అంతే. చూడండి, ఇఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్ ఈజ్ 6 times ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్ అనమాట. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు 6 times ది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ మూన్. ఈ ఒక్క పాయింట్ రాసుకున్నా నేను అంతే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? చూడండి ఎలా సాల్వ్ చేస్తాను. ఒకటే చెప్పాడు. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ఎంత అంటే చంద్రుడి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తికి 6 రెట్లు. ఇప్పుడు WE ఈక్వల్ టు M ఇంటూ GE. W ఈక్వల్ టు mg ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములా. నెక్స్ట్ WM ఈక్వల్ టు మాస్ ఇంటూ G ఇంటూ M. ఇదేమో ఎర్త్ మీద, ఇదేమో మాస్ మీద. మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండిద్ది కదా. సో WE బై JE ఈక్వల్ టు M. WM బై JM ఈక్వల్ టు M అనమాట. రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవచ్చు. M ఈక్వల్ టు M కదా, సో ఈక్వల్ చేసుకుంటున్నా. WE బై JE ఈక్వల్ టు WM బై JM అనమాట. ఇప్పుడు GE అంటే ఎంత? 6 GM రాసుకోవచ్చు, అంతే కదా అడిగింది. సో WE బై WM ఈక్వల్ టు GE బై GM. GE అంటే ఎంత? 6. GM అంటే ఎంత? 1 అనమాట. రేషియో ఇది 6 పార్ట్లు, ఇది 1 పార్ట్లు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఇదిగో చూడండి, థర్డ్ ఆప్షన్ ఆన్సర్ కనపడుతుంది. ద వెయిట్ ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ 6 times హయ్యర్ ఆన్ ది ఎర్త్ యాజ్ కంపేర్డ్ టు వెయిట్ ఆఫ్ ది మూన్ అనమాట. వెయిట్ అనేది WE WG అనమాట. సారీ M. భూమి మీద బరువు అనేది 6 రెట్లు ఎక్కువ. దేంతో పోల్చుకుంటే? చంద్రుడి మీద బరువుతో. అదిగోండి అదే రాశాడు. ద వెయిట్ ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్ట్ ఈజ్ 6 times హయ్యర్ ఆన్ ద ఎర్త్ యాజ్ కంపేర్డ్ టు ఇట్స్ వెయిట్ ఆన్ ద మూన్. మూన్ మీద పోల్చుకుంటే భూమి మీద 6 రెట్లు బరువు ఎక్కువ. ఎప్పుడు? గ్రావిటీ ఎక్కువ కాబట్టి. సింపుల్ క్వశ్చన్, చక్కగా సాల్వ్ చేస్తే వచ్చేసింది చూసారా.
సో WE బై WM ఈక్వల్ టు 6:1. 6 రెట్లు అంటే కదా, దీనికి ఇది 6 రెట్లు అంటే ఎలా రాస్తాం? 1:6 కదా. అదిగో రాశాను చూడండి. ఏమైనా కష్టం ఉందా? మ్యాథ్స్ మీద ఐడియా ఉండాలి, కాస్త అర్థమెటిక్ మీద గ్రిప్ ఉండి ఇలాంటి క్వశ్చన్స్ కనబడితే ఆడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మెటలర్జీ మీద ఇంతవరకు నాకు క్వశ్చన్ కనపడలేదండి. ఫస్ట్ టైం కనపడిన క్వశ్చన్ ఇదే, మెటలర్జీ. ఓకేనా? మెటలర్జీ అనమాట. మెటల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామని కెమిస్ట్రీలో ఉండిద్ది. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, చాలా బాగుండిద్ది. దాంట్లో అడిగిన క్వశ్చన్ అనమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ప్రజెంట్ ఇన్ ఓర్ అనమాట. మనం ఎర్త్లో ఏదైనా మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, అది ఓర్ రూపంలో దొరికిద్ది. ఓర్ అంటే మంచిగా ప్యూర్గా ఉండదు, దానికి ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఓర్ ప్లస్ ఇంప్యూరిటీస్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేయాలి. అప్పుడు మనకి ప్యూర్ ఓర్ వచ్చింది అనమాట. ఆ ప్యూర్ ఓర్ నుంచి మనం మెటల్ని ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటాం. అయితే భూమిలో మనకి ఓర్ దొరికినప్పుడు ఇంప్యూరిటీస్ రూపంలో దొరికిద్ది. దాన్ని ఏమని పిలుస్తారని అడిగాడు. ఆ ఇంప్యూరిటీస్ని గ్యాంగ్ అని పిలవాలన్నమాట. సో గ్యాంగ్ ఇస్ ద రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ గ్యాంగ్ అనేది ఉండకూడదు కాబట్టి గ్యాంగ్కి ఫ్లక్స్ని కలుపుతారు. ఎప్పుడైతే గ్యాంగ్ని ఫ్లక్స్ని కలిపారో ఈ ఫ్లక్స్ గ్యాంగ్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయింది, ఇంప్యూరిటీస్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ప్యూర్గా మిగిలిద్ది అనమాట. గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ ఈక్వల్ టు స్లాగ్ అనమాట. ఇది 3 బాగా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. గ్యాంగ్ అంటే ఇంప్యూరిటీస్, ఫ్లక్స్ అంటే ఇంప్యూరిటీస్ని తీయటానికి కలిపే ఒక లిక్విడ్. ఇంప్యూరిటీస్ని తీయటానికి కలిపే లిక్విడ్ని రెండింటిని కలిపి స్లాగ్ అంటారు. గ్యాంగ్ అంటే ఒక వేరు, స్లాగ్ అంటే ఒకటి, ఫ్లక్స్ అంటే ఒకటి. కన్ఫ్యూజ్ అవ్వకుండా తెచ్చుకోండి. గ్యాంగ్ని రిమూవ్ చేయాలంటే ఫ్లక్స్ని కలపాలి, ఫ్లక్స్ని కలిపిన గ్యాంగ్ని స్లాగ్ అని పిలవాలి. చాలా ఇంపార్టెంట్, ముందు రోజుల్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిటర్మైన్స్ ద ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై ద కరెంట్ త్రూ ఏ కండక్టర్. ఒక కండక్టర్ ఉంది, ఆ కండక్టర్ గుండా మనం కరెంట్ని పంపించాం. ఎప్పుడైతే కరెంట్ని పంపించామో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేసింది. అయితే ఆ జనరేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ కండక్టర్ యొక్క దేని మీద ఆధారపడిద్ది అని అడిగాడు. మెటీరియల్ ఆఫ్ ది కండక్టరా? కాదు. డైరెక్షన్ ఆఫ్ ది కరెంటరా? కాదు. షేప్ ఆఫ్ ది కండక్టర్. షేప్ ఆఫ్ ది కండక్టర్ మీద ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారపడింది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ప్యాటర్న్ ఇలా వచ్చింది అంటే షేప్ ఆఫ్ ది కండక్టర్ అనమాట. షేప్ రెక్టాంగిల్గా ఉన్నప్పుడు ఒక విధంగా, సర్క్యులర్గా ఉన్నప్పుడు ఒక విధంగా, పారాబోలిక్గా ఉన్నప్పుడు ఒక విధంగా. ఓకేనా? ఇంకేముండిద్ది, స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు ఒక విధంగా. అలా రకరకాలుగా కండక్టర్ షేప్ని చేంజ్ చేయగలిగితే ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అయ్యిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు 72 క్వశ్చన్, అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ యొక్క సెకండ్ లా గురించి అడిగిన క్వశ్చన్. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు అని అడిగాడు. మొమెంటం అంటే P అనమాట. మొమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ అనమాట. చూద్దాం, మొమెంటం అంటే అర్థం ఏంటి? మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, అంతే కదా. మాస్ ఇంటూ వెలాసిటీ అనమాట. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైమ్. ఇదిగో మాస్ ఇంటూ వెలాసిటీ ఉందిగా, అది ఇక్కడ మొమెంటంలో ఉందిగా. సో ఎప్పుడైతే ఫోర్సు మొమెంటం రెండు కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దానికి రేట్ వేసామనుకోండి, అదే టైం అనమాట. సో మొమెంటం బై టైం ఈక్వల్ టు ఫోర్స్ అనమాట. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం. వెలాసిటీ బై టైం ఏమని రాసుకోవచ్చు? మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇదే మనం మాట్లాడుకుంది. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో సెకండ్లో ఏం చదువుతుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ప్రపోర్షనల్ టు ఫోర్స్ అనమాట. మొమెంటం పెరిగితే ఫోర్స్ పెరిగిద్ది, మొమెంటం తగ్గితే ఫోర్స్ తగ్గిద్ది. ఎవరు చెప్పారు? న్యూటన్ తన సెకండ్ లాలో చెప్పాడు. ఓకేనా?
అయిపోయింది. దీంతో 75 క్వశ్చన్స్ కంప్లీట్ అయింది. ఓకేనా, మంచి మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, సో దీంతో థర్డ్ షిఫ్ట్ కూడా నేను క్లియర్గా కంప్లీట్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ షిఫ్ట్లో మరొకసారి ఇలాగే అన్ని సైన్స్ క్వశ్చన్స్ మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా, సో ఎవరైతే నా వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళందరూ మీరు చూడటంతో పాటు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అవి అందరికీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.